నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। వంద రోజుల పని కల్పనకు ప్రణాళిక సిద్ధం చేయండి। చీరాల మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాల్లో జరిగిన జిల్లా స్థాయి జాతీయ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ సిబ్బంది సమీక్షా సమావేశంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి భూ సమస్యల పరిష్కారమై ప్రభుత్వ లక్ష్యం పర్చూరు మండలం తన్నీరువారిపాలెంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా చీరాలలో అట్టహాసంగా తాన్యా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం। షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చీరాల ఎమ్మెల్యే కొండయ్య, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ చీరాల మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో జిల్లా స్థాయిలో జాతీయ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు సిబ్బందితో ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి సమీక్షా సమావేశం నిర్వహించారు। సమావేశంలో రానున్న ఏడాదిలో చేపట్టాల్సిన విధి విధానాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు। 2025 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ కార్మికులకు ఉపాధి కల్పనకు కృషి చేయాలని పీడీ విజయలక్ష్మి అన్నారు। జాతీయ ఉపాధి హామీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం బుధవారం చీరాలలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశపు హాల్లో జరిగింది। ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ రైతుల పొలాల్లో రైతువారి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు। ఇక ఎస్సీ ఎస్టీలకు 100 రోజుల పని కల్పించే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు। ప్లాంటేషన్ వర్క్లను విధిగా యాప్ లో అప్లోడ్ చేయాలని సూచించారు। హార్టికల్చర్ లో భాగంగా పంట తోటలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించాలన్నారు। అలాగే మినీ గోకులాలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు। సమావేశంలో ఏపీడీ కోటయ్య, ప్లాంటేషన్ మేనేజర్ కిరణ్, జిల్లా పరిధిలోని అన్ని మండలాల టెక్నికల్ అసిస్టెంట్లు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు। నేను జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి సాంకేతిక సహాయకులు అనగా టీఎస్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వేతనదారులందరికీ కూడా పని కల్పించి సుస్థిరమైన ఆస్తుల్ని గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసే దానిలో భాగంగా ఉపయోగపడే పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ స్కీమ్ని మనం సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి మరి వీరి ఆధ్వర్యంలో ఈ రోజు వరకు ఉన్నటువంటి ప్రగతిని సమీక్ష చేసి రానున్న కాలంలో మరి జిల్లా యొక్క లక్ష్యాలని అధిగమించడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకునే నిమిత్తము మరియు మండలం వారీగా గ్రామస్థాయి వారీగా వారిని పునఃసమీక్ష చేసి అందులో ఉన్న లోటుపాట్లని సవరించుకుని వాళ్ళు సక్రమంగా పనిచేయగలందుకు ఆ స్కీమ్ని ఒకసారి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మన జిల్లా యొక్క పరిస్థితి తీసుకుంటే మనం 70 లక్షల పని దినాల్ని ఈ సంవత్సరం 25 మండలాల్లోనూ కూడా పూర్తి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు కూడా 56 లక్షల పని దినాల్ని పూర్తి చేసుకోవడం జరిగింది। రిమైనింగ్ ఉన్నటువంటి 14 లక్షల పని దినాల్ని కూడా ఏ విధంగా ఈ రానున్న 4 నెలల్లో మనం పూర్తి చేసుకుని లక్ష్యాన్ని అధిగమించాలనే ఒక ప్రణాళికను ఈరోజు ఈ సమీక్షలో మండలం వారీగా మరియు సాంకేతిక సహాయకుల వారీగా అనగా టీఏలు అనమాట వారీగా కూడా అక్కడ సమీక్ష చేసుకున్నాము, ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది। అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పల్లె పండుగ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో ఏదైతే మనం పెద్ద ఎత్తున ఈ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకున్నామో అందులో భాగంగా పూర్తి స్థాయిలో 100% నరేగా ఫండ్స్ తోటి క్యాటిల్ షెడ్స్ ఏదైతే పశువుల పాకలకు సంబంధించి అదేవిధంగా గొర్రెల పాకలకు సంబంధించి మనం శాంక్షన్స్ తీసుకుని ఉన్నాము, వాటికి సంబంధించిన నిర్మాణాల విషయమై కూడా ఈరోజు ఇక్కడ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। జిల్లా స్థాయిలో 784 మంజూరు తీసుకోవడం జరిగింది। అందు 686ని ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది। వాటిలో పూర్తయిన వాటికి సంబంధించి మరి మనం ఒక యాప్ మనం వీరందరికీ కూడా ఇవ్వడం జరిగింది। ఆ యాప్లో వాటిని క్యాప్చర్ చేయడం, అదేవిధంగా పూర్తి చేసే పనులని సక్రమంగా ఏ స్థాయిలో ఉన్నాయనేది ఆ స్థాయిని కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ పర్చూరు మండలం తన్నీరువారిపాలెంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు। కాగా గ్రామానికి సంబంధించిన రెవెన్యూ దస్త్రాలు, అడంగళ్లు, ఆర్ఎస్ఆర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు। భూమి ఒక తల్లి లాంటిది, జీవితాంతం మనకు అన్నం పెట్టే ఆ భూమికి ఏ సమస్యలు ఉండరాదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు।
పర్చూరు మండలం తన్నీరువారిపాలెంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ దస్త్రాలు, ఆడంగళ్లు, ఆర్ఎస్ఆర్లను ఆయన పరిశీలించారు. మొదటిగా సీఎం చంద్రబాబు ప్రజలను నిర్దేశించి పంపిన సందేశాన్ని స్థానిక రెవెన్యూ అధికారులు చదివి వినిపించారు. అనంతరం ఆయన గ్రామ కంఠం భూమి వివరాలపై ఆరా తీశారు. ఇదే క్రమంలో రెవెన్యూ అధికారులు గ్రామ ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడారు. ఈ ప్రాంతంలో భూ సమస్యలు ఉన్నాయా అంటూ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు మారుమూల ప్రాంతంగా ఉన్న ఈ గ్రామంలో అధికారులు పర్యటించినప్పుడే సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల భూమికి శాశ్వత హక్కులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక తప్పులు తడకలుగా ఉన్న రెవెన్యూ దస్త్రాలను సదస్సుల ద్వారా సరిచేస్తామన్నారు. అధికారులు క్షేత్ర పరిశీలనలు లేకపోవడంతో భూ ఆక్రమణలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయని ప్రజలు ముందుకు వచ్చి భూ సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, మండల ప్రత్యేకాధికారి డాక్టర్ విజయమ్మ, తహసీల్దార్ బ్రహ్మయ్య, సర్పంచ్ వెంకట్రావు, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆర్పి సిసోడియా ఐఏఎస్ వారికి స్వాగతం తెలియజేస్తూ తన్నీరువారిపాలెం గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఈ ప్రోగ్రాంని రూపొందించడం జరిగింది. మరి ఏంటి దీన్ని ఎందుకు, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, ఎందుకు దీన్ని రూపొందించారు అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు ఉన్నాయి? డాటెడ్ ల్యాండ్స్లో సమస్యలు ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్లో ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ మరి అన్యాక్రాంతమైనవి ఉన్నాయి, భూ కబ్జాలు, ల్యాండ్ గ్రాబింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ల్యాండ్ టైట్లింగ్ అనేటువంటి ఒక యాక్ట్ ప్రజల్లో ఇబ్బందులు, భయానికి గురి చేసింది, ఏవో ఫోర్జరీ దొంగ డాక్యుమెంట్లు అడ్డం పెట్టుకొని ల్యాండ్ గ్రాబింగ్ చేసే పరిస్థితులు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. హెచ్చుదల తగ్గుదల రావడం, అట్లానే జాయింట్ ఎల్పిఎం అని ఇచ్చి వాటిని విడగొట్టకుండా ఉండడం, సమస్యలన్నీ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా రెవెన్యూ సమస్యలు. రెవెన్యూ చూసేది భూమిని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. ల్యాండ్ మీద ప్రాబ్లమ్స్ ఒక రకంగా అంటారు, భూమి ఉన్నంత వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయని, కానీ అట్లా ఉండడానికి వీల్లేదు. ఏ గ్రామాన్నైనా కూడా ప్రతి గ్రామాన్ని వివాదాలు లేని లేదా రెవెన్యూ సమస్యలు లేని గ్రామంగా మనం తీర్చాలి. ఆ విధంగా మనం సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి. ఈ దిశగా ఆలోచించి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, స్పెషల్ సిఎస్ సిసోడియా సార్ వీళ్ళందరూ కూడా పాలసీ రూపొందించి రెవెన్యూ సదస్సుల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రెవెన్యూ సదస్సులు ఈ నెల 6వ తేదీన ప్రారంభించడం జరిగింది. వచ్చే నెల 8వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో కూడా ఇవి జరుగుతాయి. ప్రతి పంచాయతీ గ్రామంలో ఇవి జరుగుతాయి. మన జిల్లా వరకు చూసుకుంటే 277 రెవెన్యూ గ్రామాలు ఈ జిల్లాలో ఉన్నాయి. మరి పంచాయతీల్ని చూసుకుంటే 456 పంచాయతీలు మనకు ఉన్నాయి. ఆ రకంగా మనము 473 చోట్ల ఈ రెవెన్యూ సదస్సుల్ని షెడ్యూల్ చేసుకున్నాం. అంటే హెడ్ క్వార్టర్లోనే కాకుండా పంచాయతీ విలేజ్లో కూడా మనము టేకప్ చేయడం కోసం 473 చోట్ల మనము ఇవి నిర్వహించబోతా ఉన్నాం. ఇది ఒక మంచి అవకాశం. మారుమూల ప్రాంతానికి పోయి జనాలతో మాట్లాడటం, వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం. ఎందుకంటే ఎప్పుడైతే అధికారులు మారుమూల ప్రాంతాన్ని సందర్శిస్తారు అప్పుడే సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు ఇక్కడ వస్తేనే రియల్ ఫీల్డ్ సిచ్యువేషన్ మనకి తెలుస్తుంది. గ్రామంలో ఉన్న రికార్డ్స్ చూస్తే భూ సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ ఏమైనా జరిగిందా. ఇప్పుడు ఇక్కడ జరగలేదు, నాకు చాలా సంతోషం. ఎందుకంటే అందరూ కలిసి మెలిసిగా ఉంటున్నారు. పెద్ద ఏంటంటే ఈ గ్రామ సభ రెవెన్యూ సదస్సులో వస్తే వాళ్ళకి అన్నీ ఉచితంగా ఇవ్వాలి. సర్టిఫికేట్ అడిగినా, లేకపోతే 1B రికార్డు అడిగినా. మరి రెవెన్యూ సదస్సులు మరి నాకు తెలుసు సర్పంచ్ గారు ఎప్పుడైనా వచ్చిందా ఇక్కడ? ముందు జనాభా కూడా అంత లేదు, తగాదాలు కూడా అంత లేవు అనుకోండి.
అప్పుడు సర్వేలు జరిగేవి, ఎఫ్ఎంబీలు రాసేవాళ్ళు, చైన్ లింక్తో సర్వేలు చేసి ప్రజలు తీసుకుని నోటీసులు ఇచ్చి సర్వే యాక్ట్ ప్రకారంగా ఇదంతా చేయడం జరిగింది. అది పెద్ద ఎత్తున పెట్టిన కార్యక్రమం. తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్స్ ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టారు. అప్పుడు ఈ 1B రిజిస్టర్లు, రికార్డ్ ఆఫ్ రైట్స్ వచ్చింది, పట్టాదారు పాస్బుక్లు అందరికి ఇవ్వడం జరిగింది. ఒక విధంగా చూస్తే అంతా అడ్మినిస్ట్రేషన్. చీరాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాన్యా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చీరాల పరిసర ప్రాంత ప్రజలకు అతి తక్కువ ధరలో నాణ్యమైన వస్త్రాలను అందించడమే లక్ష్యంగా తాన్యా షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేశామని షాపింగ్ మాల్ నిర్వాహకులు గుర్రం రాఘవరావు తెలిపారు. చీరాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాన్యా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో చిన్న బొంబాయిగా పేరుగాంచిన చీరాల ప్రాంతంలో ఇటువంటి షాపింగ్ మాల్స్ రావడం ద్వారా ప్రజలకు నాణ్యమైన వస్త్రాలతో పాటుగా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. చీరాలలో ఆర్ఆర్ రోడ్ లో నూతనంగా మాచే తాన్యా షాపింగ్ మాల్ అని ఒక నూతన షోరూమ్ ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రారంభానికి ప్రారంభకులుగా మరి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు, అట్లానే డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ గారు, అట్లానే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు, అట్లానే జంజనం శ్రీనివాసరావు గారు, అట్లానే మరి గుర్రం ఉమామేశ్వరరావు గారు ఎండి, వీరందరూ కూడా ప్రారంభోత్సవానికి ఆహ్వానం అవుతున్నారు. మరి వారందరూ వచ్చి ఇచ్చేసి ఆహ్వానం మేరకు ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నారు. అట్లానే తాన్యా షాపింగ్ మాల్లో 50% ఆఫర్ అనేది ప్రారంభోత్సవం జరుగుతుంది. చీరాలలో ఎక్కడ లేని ఐటమ్ ఇస్తాము, ఎక్కడ లేని రేటు ఇస్తాము, ఇది మాత్రం మీకు పక్కా చెప్పగలం. తాన్యా షాపింగ్ మాల్ మా దగ్గర ముఖ్యంగా కంచి నుంచి అక్కడ సొంతంగా మా మగ్గాలపై నేయించిన చీరలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాము. చీరాలలో కానీ ఈ పక్కన చుట్టుపక్కల కానీ ఆ రేట్లు ఎవరు ఇవ్వలేనటువంటి రేట్లు ఇస్తున్నాము. అట్లానే హై ఫ్యాన్సీ కలకత్తా, జైపూర్, కోట ఇటువంటి దూర ప్రదేశాల నుంచి హై ఫ్యాన్సీ ఐటమ్స్ 2000 నుంచి 7000 రూపాయల వరకు సూపర్ ఐటమ్ తీసుకొచ్చాము. అవన్నీ మీకోసమే. సూపర్ కలెక్షన్ చూడటానికి మీరు కంపల్సరీగా మా తాన్యా షాపింగ్ మాల్కి ఇచ్చేయండి. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు ఇటీవల నర్సారావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన జేఎన్టీయూ కాకినాడ సెంట్రల్ జోన్ ఇంటర్ కాలేజ్ వాలీబాల్ పోటీలో విజేతగా నిలిచినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు కేవలం విద్యలోనే కాక క్రీడల్లో అన్ని విధాల ప్రోత్సాహాలు ఇస్తామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు ఇటీవల నర్సారావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన జేఎన్టీయూ కాకినాడ సెంట్రల్ జోన్ ఇంటర్ కాలేజ్ వాలీబాల్ పోటీలో విజేతగా నిలిచినట్లుగా కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ ఇటీవల నర్సారావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన జేఎన్టీయూ కాకినాడ సెంట్రల్ జోన్ ఇంటర్ కాలేజ్ వాలీబాల్ 2024 పోటీలో సెయింట్ ఆన్స్ కళాశాల జట్టు విజయ కేతనం ఎగురవేసిందన్నారు. ఇక ఈ పోటీలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలోని 28 కళాశాల నుండి వాలీబాల్ పోటీలో పాల్గొనగా ఫైనల్ పోటీలో సూరంపేట ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల జట్టును ఓడించి సెయింట్ ఆన్స్ కళాశాల జట్టు విజేతగా నిలిచినట్లుగా కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఈ క్రమంలో జట్టులోని సభ్యులను కళాశాల వివిధ విభాగాధిపతులు అభినందించారు. వేటపాలెం మండలం పందిలపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో రొండ రామకృష్ణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గడిచిన విద్యా సంవత్సరంలో పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటుగా ఎన్ఎంఎంఎస్ లో IIIT లో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు.
విద్య ద్వారానే సమాజంలో మార్పుతో పాటుగా ఆయా కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం సాధ్యమని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేఖరరావు అన్నారు. వేటపాలెం మండలం పందిరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో రొండా రామకృష్ణారెడ్డి వేణుగోపాల్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గడిచిన విద్యా సంవత్సరంలో పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటుగా ఎన్ఎంఎంఎస్ లో IIITలో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు. ఇదే క్రమంలో పాఠశాలలోని విద్యార్థులకు జూనియర్ సీనియర్ స్థాయిలో క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలను నిర్వహించారు. కాగా ఆయా పోటీల్లో సైతం ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు గాను ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని ప్రధాన ఉపాధ్యాయులు శేఖరరావు తెలిపారు. దాతల సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రొండా వేణుగోపాల్ రెడ్డి మరియు శ్రీ రొండా రామకృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున వారి సోదరులైనటువంటి శ్రీ రొండా దశరథరామరెడ్డి గారు ప్రతి సంవత్సరం శ్రీ రొండా వేణుగోపాల్ రెడ్డి జయంతి సందర్భంగా డిసెంబర్ 23వ తేదీన భారీ ఎత్తున వారి జ్ఞాపకార్థం పాఠశాలలో అకాడమిక్గా అంటే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గత సంవత్సరం ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు ఇవ్వడం, అదేవిధంగా ఎన్ఎన్ఎంఎస్ నేషనల్ మీన్స్ మెరిట్ టెస్ట్ నందు ఎవరైతే పందిరపల్లి హై స్కూల్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ బహుమతులు ఇవ్వడం, అదేవిధంగా IIIT సీట్లు పందిరపల్లి హై స్కూల్ నుంచి ఎవరైతే సాధించారో వారికి భారీ మొత్తంలో నగదు రూపంలో బహుమతులు ఇవ్వడం, అంతేకాకుండా విద్యార్థులలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే వాళ్ళలో బహుముఖ ప్రజ్ఞను వెలికి తీయడం కోసం, సృజనాత్మక విలువలను పెంపొందించడం కోసం ఆటల పోటీలు, వ్యాసర పోటీలు, క్విజ్ పోటీలు, వక్తృత్వం పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూలు పందిలపల్లి నందు పాఠశాలలో 6, 7 తరగతులు జూనియర్స్గా, 8, 9 తరగతులు సీనియర్స్గా క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు మరియు వక్తృత్వ పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రాయింగ్ పోటీల్లో 6, 7, 8, 9 తరగతుల నుండి సుమారు 150 మంది విద్యార్థులు ఈ డ్రాయింగ్ పోటీల్లో పోటీ పడుతూ ఉన్నారు. ఈ విధంగా ఇంత మంచి కార్యక్రమాలు వారు దశరథరామరెడ్డి గారు మా స్కూల్ కోసం చేయడమే కాకుండా ఎల్లప్పుడూ కూడా మా స్కూల్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా కానీ ఆ కార్యక్రమానికి పూర్వ విద్యార్థి నాయకులుగా శ్రీ రొండా దశరథ గారు, ఊటుకూరు నారాయణ గారు, బ్రహ్మం గారు మరియు ఇంకా అనేక మంది పూర్వ విద్యార్థులు, పెద్దలు, దాతలు. చీరాల మండలం బుర్లవారిపాలెం పంచాయతీలో గ్రామ రెవెన్యూ సదస్సులో భాగంగా గ్రామ సభను ఏర్పాటు చేశారు. సభకు చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ హాజరయ్యారు. రెవెన్యూ సమస్యల తక్షణ పరిష్కారం కోసమే ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లుగా చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ అన్నారు. చీరాల మండలం బుర్లవారిపాలెం పంచాయతీలో గ్రామ రెవెన్యూ సదస్సులో భాగంగా గ్రామ సభను ఏర్పాటు చేశారు. సభకు చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపీకృష్ణ మాట్లాడుతూ గతంలో జరిగిన రీసర్వేలో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తమ పరిధిలో ఉన్న వాటిని తక్షణమే పరిష్కరిస్తామని, పరిధిలో లేని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం వినతులను స్వీకరించారు. ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ గ్రామంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నాయా అంటే అనగల్లో పేర్ల నమోదు కానీ, అలాగే విస్తీర్ణం తేడా కానీ, సర్వేకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, అలాగే పేరు 9 తారీఖు మార్చి మీ యొక్క పేర్లని నమోదు చేసే విషయంలో అర్జీలు కూడా సేకరించడం జరుగుతూ ఉంది. అలాగే సర్వేకి సంబంధించిన వాటిల్లో ప్రస్తుతం భూమి మీద క్రాప్ అంటే పంట కానీ ఏమైనా వేస్తున్నట్లయితే పంట అయిపోయిన తర్వాత సర్వే గారు వచ్చి మీ భూమిని సర్వే చేస్తారు. ఎందుకంటే పంట ఉండగా సర్వే చేయడం వీలు కాదు కాబట్టి. కానీ దానికి సంబంధించిన అర్జీ కూడా ఈరోజు మీరు ఇక్కడ దాఖలు పరచుకోవచ్చు. ఒకవేళ పంట కనుక లేకున్నట్లయితే మీరు అర్జీ పెట్టిన మరుక్షణం ఇప్పుడే సర్వే గారు వచ్చి మీ భూమి మీదకి వచ్చి సర్వే నిర్వహిస్తారు. పంట ఉంటేనే అభ్యంతరం. పంట లేనిటువంటి భూములు ఏదైనా సర్వే మీరు చేసుకోదలుచుకుంటే అర్జీ ఇచ్చినట్లయితే
సర్వేర్ గారు ఇమ్మీడియట్ గా ఈ రోజే మీ భూమిని సర్వే చేసి ఇస్తారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనానికి ఒక కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 67,284 మంది భక్తులు దర్శించుకోగా 19,064 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా హుండీకి 4.27 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి గుర్తించబడిన అల్పపీడనం ఈ రోజు నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో పాటు అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపు ఆవరణం వరకు విస్తరించింది. ఇక గుర్తించబడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక తమిళనాడు తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే విషయం తెలిసిందే. పేరెంట్స్ కు పౌరసత్వం లేకున్నా అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇస్తున్నారు. 150 ఏళ్ల నుంచి అమలులో ఉన్న ఆ రాజ్యాంగ హక్కును ఇప్పుడు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ జన్మ హక్కు హాస్యాస్పదమైందని జనవరి 20వ తేదీన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ హక్కును ట్రంప్ కాలరాస్తారని భావిస్తున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ ను మార్చేస్తామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని, కానీ ఏదో ఓ సందర్భంలో అంతం కావాలన్నారు. తొలిదశ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ పౌరసత్వ అంశాన్ని ప్రస్తావించారు. గడిచిన 10 ఏళ్లలో భారత అణుశక్తి సామర్థ్యం రెండింతలైనట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్లలో 4,780 మెగావాట్ల నుంచి 8,081 మెగావాట్లకు అటాక్ పవర్ కెపాసిటీ పెరిగినట్లుగా చెప్పారు. అణుశక్తి శాఖ, అంతరిక్ష శాఖలకు చెందిన మంత్రి జితేంద్ర మాట్లాడుతూ 2014 నుంచి అటామిక్ పవర్ రంగంలో భారత్ కీలక మార్పులు చూసిందన్నారు. గడిచిన 60 ఏళ్లలో సాధించలేనిది గత 2 దశాబ్దాల్లో సాధించినట్లు మంత్రి తెలిపారు. ఇక 2031-32 నాటికి అణుశక్తి ఉత్పాదక సామర్థ్యం 22,480 మెగావాట్లకు పెరగనున్నట్లు జితేంద్ర అంచనా వేశారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించిన ప్రభుత్వం విద్యార్థుల విషయంలో మరో మార్పు చేసింది. వైసీపీ హయాంలో ఇచ్చిన జగనన్న కిట్ పేరు మార్పు చేస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ గా అమలు చేస్తుంది. ఇక ఇప్పుడు ఆ కిట్ లో గతంలో యూనిఫామ్ తో సహా అన్నింటి రంగులను కూడా మార్పు చేయాలని డిసైడ్ అయింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవి అమలు కానున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కిట్ లో మార్పులు చేస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్, బెల్ట్, బ్యాగుల రంగులను మార్చాలని డిసైడ్ అయింది. జగన్ సీఎం గా ఉన్న సమయంలో జగనన్న కానుకగా ప్రతి ఏటా విద్యార్థులకు యూనిఫామ్, షూ, బెల్ట్, బ్యాగ్ అందించేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ కిట్లను కొనసాగిస్తూనే వాటి రంగులను మార్పు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న యూనిఫామ్ రంగులు ఇక లేత ఆకుపచ్చ, గులాబీ రంగు, పెద్ద గడుల చొక్కా, లేత ఆకుపచ్చ రంగు ప్యాంటుగా ఇవ్వనున్నారు. టీవీఎస్ మోటార్ సౌల్లో 2025 రోనిన్ నయా వర్షన్ ఆవిష్కరించింది. ఈ కొత్త వర్షన్ లో కొన్ని ప్రత్యేక మార్పులను చేసింది. అయితే టీవీఎస్ 2025 రోన్ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ వివరాలను జనవరిలో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. రోనిన్ డిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ద్వారా పనిచేస్తుంది. అలాగే 2 కొత్త కలర్స్ అంటే గ్లేసియర్ సిల్వర్, చార్కోల్ ఎంబర్ రంగుల్లో అందుబాటులో ఉంది. డెల్టా బ్లూ, స్టారేజ్ బ్లాక్ కలర్స్ ఇక అందుబాటులో ఉండవు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్ తో కూడిన టాప్ స్పెక్ టీడీ వేరియంట్ మాత్రమే మునుపటి వర్షన్ లో అందుబాటులో ఉంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ పై భారం పడుతుందన్న వార్తలను మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తోసిపుచ్చారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో మిస్టరీ బౌలర్ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో 11.25 సగటు, 2.50 ఎకనామీతో 12 వికెట్లు పడగొట్టాడు. అయితే రెండో టెస్ట్ లో బుమ్రా గాయం సమస్యలతో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో అతనిపై భారం తగ్గించాలన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ ఆస్ట్రేలియాతో జరిగిన అన్ని మ్యాచ్ల్లో బుమ్రా ఆడాలని అభిప్రాయపడ్డారు. మంజ్రేకర్ గత 3 ఏళ్లలో బుమ్రా భారత్ తరపున 34% మ్యాచ్లు మాత్రమే ఆడాడని గుర్తు చేశారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 100 రోజుల పని కల్పనకు ప్రణాళిక సిద్ధం చేయండి. చీరాల మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాల్లో జరిగిన జిల్లా స్థాయి జాతీయ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ సిబ్బంది సమీక్షా సమావేశంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి. భూ సమస్యల పరిష్కారమై ప్రభుత్వ లక్ష్యం. పర్చూరు మండలం తన్నీరువారిపాలెంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో
రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా. చీరాలలో అట్టహాసంగా తాన్యా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చీరాల ఎమ్మెల్యే కొండయ్య, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ. నవ్య న్యూస్ సమాప్తం. నమస్కారం.